నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బీసీల సత్యాగ్రహ దీక్ష అని చెప్పేసి వీళ్ళ కార్యక్రమం చేపడుతున్నారు. ఏదైతే 42% రిజర్వేషన్ గురించి గత కొంతకాలం నుంచి వీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాని పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మధు గారు ఉన్నారు, బీసీ నాయకుడు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. చెప్పాలంటే గత నెల రోజుల నుంచి ఇది కొట్లాడుతూనే ఉన్నారు. దీని గురించి ఏదో ఒక మూలం మీరు అయితే లేవనెత్తుతున్నారు, సభలు పెట్టారు. మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మీకు సానుకూల పరిస్థితి అయితే లేదు. మరి ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేదాకా మేము ఊరికే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వీళ్ళు కామరేడ్ సభలు ఏదైతే బీసీలకు 40% రిజర్వేషన్ అని చెప్పారో ఆ రిజర్వేషన్ సాధించే వరకు మా పోరాటం ఆగదు. సబ్బడ వర్గాల్ని ఈ ఉద్యమంలో మేము పాల్గొనడం చేస్తాం. ఎందుకంటే మేము వేసిన ఓట్ల ద్వారా వాళ్ళు గద్దెనెక్కి మమ్మల్ని సాధించి మా మీద దాడులు చేసి మాకు ఉన్న హక్కులను కూడా కారాస్తా అంటే మేము ఊకునే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మేము ఈ బీసీ సత్యాగ్రహ దీక్ష ద్వారా తెలియజెప్పాలనుకుంటున్నాం. అంటే బీసీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి లేదు మరి సీఎం గారి దగ్గర. మరి ఎట్లా చూడాలి? అయితే ఇక్కడైతే ఈ ఆధిపత్య వర్గ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీలో కానీ ఈ ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్న మా బీసీలు మేము ఓసిన కింద లెక్క కడతాం ఇక్కడ నుంచి. ఎందుకంటే బీసీల హక్కుల కోసం మాట్లాడినోడు మాకు బీసీల నాయకుడు ఉన్నా లేకున్నా ఒకటే. ఖచ్చితంగా వాళ్ళ మీద మేము ఉద్యమం చేస్తాం. ప్రతి ఒక్క బీసీ బిడ్డ, ప్రతి ఒక్క కులాలు, సాకలి, మంగలి, కుమ్మరి, యాదవ, ప్రతి ఒక్క కులాలు కూడా వాళ్ళ ఇంటి పైన ధర్నా చేస్తాం, రాస్తరక చేస్తాం. అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం. వీళ్ళు మాట్లాడాలి. పార్టీలలో ఉన్న వాళ్ళు సిగ్గు లేదా, మరి వీళ్ళకి క్షణం లేదా? ఎందుకు మాట్లాడారు? అరే నీకు అన్యాయం జరుగుతుందిరా నాయన, నువ్వు గద్దెరెక్కగానే నీకు అధికారంలో రాగానే నీకు మాత్రం న్యాయం చేయడం సరిపోదు, నీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, వాటి మీద ప్రశ్నించాలి. మాలాంటి యువత ఓయూ తరపున కానీ సంఘాల తరపున కానీ ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామన్నా. అంటే దగ్గరగా 65% మీరు బీసీలు ఉన్నారు తెలంగాణలో. మరి అంటే ఓట్ల వరకే పరిమితం అవుతుందా బీసీల పరిస్థితి, లేకపోతే మిగతా విషయాల్లో పొలిటికల్ గా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు? మరి ఎట్లా చూడాలి? యాక్చువల్ ఏంటంటే ఇక్కడ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న అన్యాయం ఏంటంటే మన అనగారిన వర్గాల దగ్గర భూములు గుంజుకున్నారు. ఆధిపత్య వర్గాల దగ్గర భూములు ఉన్నాయి, వారివే కంపెనీలు ఉన్నాయి, వారివే అన్ని ప్రకారాలుగా వాళ్ళు ఉండడం వల్ల ఏమైపోయిందండి ఇక్కడ బీసీలు చదువుకోలేదు. చాలా వరకు ఇప్పుడు చదువుకున్నారు. యువత జనరేషన్ ఉంది. ఏంటంటే వాళ్ళు విద్యా ఉద్యోగాలు, వాళ్ళు బిజినెస్లు, రాజకీయం మీద వాళ్ళు వేరు. మన బీసీలను ఎట్లా వీళ్ళు మలిచిరంటే వీళ్ళు ఏంటంటే అరే ఇప్పుడు గుళ్ళు ఉన్నారు, వాళ్ళు గొర్రెలు కాసుకోవాలి, బట్టలు కాసుకోవాలని వాళ్ళు గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, రాష్ట్రంలో కానీ జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకోలేకపోయారు. అదేవిధంగా మన రజక కులస్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బట్టలు వినండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి మాత్రమే చేస్తున్నారు. అదేవిధంగా ముదిరాజులు ఉన్నారు. ముదిరాజులకు ఏం చేస్తున్నారు అంటే చేపలు పట్టండి, వలలు వేయండి అని చెప్తున్నారు. అదేవిధంగా కమ్మరి, కుమ్మరి ప్రతి ఒక్క వర్గాన్ని ఈ విధంగానే మోసమిస్తున్నారు. సో అందువల్ల ఏమైపోయిందంటే బీసీలు వెనుకకు నెట్టివేయబడ్డారు. ఒకప్పుడు బీసీల చరిత్ర తీసుకుంటే ముదిరాజుల పేరులోనే రాజులు వాళ్ళు. కానీ రాజులు మరి ఎట్లా ఈ విధంగా బానిస పరిస్థితి వచ్చింది? మరి యాదవులు రాజులే, మరి ఎట్లా బానిస పరిస్థితి వచ్చింది? మరి ఎస్సీ ఎస్టీలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని మొత్తం ఏంటంటే కప్పిపుచ్చడానికి కోసమని ఆధిపత్య వర్గాలు చేసే కుట్రలకు 100% బీసీలు బలైపోయారు. కానీ ఇప్పటికైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం మనం రాజులం కావచ్చు. ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ధన చేయని అవసరం లేదు. మన ఓటు హక్కుతోటి ఓటును కరెక్ట్గా వినియోగించుకుంటే, మన నాయకులు కరెక్ట్గా వస్తే మనలో ఇప్పుడు ప్రతి ఒక్క నేను ఏమడుగుతున్నా అంటే బీసీలో చైతన్యం రావడానికి ఇట్లాంటి పార్టీలు పొందబెడుతూ నేను ఒక సలహా చెప్పదలుచుకున్నా. ప్రతి ఒక్క గ్రామంలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, పట్టణ స్థాయిలో కానీ ముదిరాజు కులానికి ముదిరాజు సంఘం ఉంటుంది, కుమ్మరి సంఘానికి కుమ్మరి సంఘం ఉంటుంది, యాదవ సంఘానికి యాదవ సంఘం ఉంటుంది. ఎక్కడైతే ఈ బడుగు బలైన వర్గాల సంఘాలు ఒక్కతిరిగా పార్టీలు కలిసి కాకుండా ఈ కుల సంఘాలు నాయకులు, కుల సంఘాలు కలిస్తే ఖచ్చితంగా బహుజన రాజ్యం, బీసీ రాజ్యం వస్తుంది. 2029లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ చైతన్యం రావద్దనే కదా వాళ్ళు రైతు బంధు పేరు మీద ఒకటి చెప్తారు, బీసీ బంధు మీద ఒకటి చెప్తారు. అంటే ఈ కుట్రల్ని గ్రహించుకుంటే ఖచ్చితంగా బీసీ రాజ్యం వస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా మీకు ఇవ్వాల్సిన ఏదైతే డెవలప్మెంట్ కి సంబంధించి కానీ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవి గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత 20,000 కోట్లు మీకు సంవత్సరానికి కేటాయిస్తా అన్న నిధులు కూడా ఉన్నాయి. మొన్న 9,000కే పరిమితం చేశారు. మరి ఈ 9,000లో మీకు ఏవైతే డెవలప్మెంట్ చేస్తా అంటారో లేదా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, బీసీలకి సంబంధించి బీసీ బంధు విషయంలో కానీ ఎంతవరకు అన్యాయం అంటే ఎంతవరకు న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది? నేను ఏమంటున్నా, ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆధిపత్య పార్టీలో ఉన్న అందరు రాజకీయ నాయకులు వీళ్ళు పార్టీల పరంగా మాత్రమే మనుషులు, కానీ లోపల వీళ్ళందరూ దొంగలు, అందరూ ఒకటే. ఎందుకంటే ఈ 9,000 కోట్లు మేము 60-65% ఉన్నోళ్ళము
బీసీలము మాకు 9,000 కోట్లు ఇస్తారా? ఆ 9,000 కోట్లు కూడా ఎట్లా ఖర్చు పెడతారో చెప్పిర్రా? ఇలా రూపాయి రాదు కంపెనీలు వాళ్ళకే. ఎందుకంటే ఎంత అన్యాయం అంటే అది ఒకటే అన్యాయం కాదు. ఈ రోజు తెలంగాణ మంత్రివర్గంలో చూసుకున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మన ఎవరు జూపల్లి కృష్ణారావు ఓసీ, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మళ్ళీ ఎవరు ఈయన మరి ఎవరు భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇలా ఎక్కడ చూసుకున్నా రెడ్డిలు తప్పితే రావులు. అంటే మొత్తం రెడ్డి రాజ్యం నడుస్తుంది ఇక్కడ. తెలంగాణలో ప్రజాపాలన లేదు. ఇది ఉత్తి మాట. ఎందుకంటే చెప్పుకోనికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మొన్న చైర్మన్ చూసుకుందాం, మొన్న కార్పొరేట్ చైర్మన్ చూసుకున్నా కూడా అరే అలా మొత్తం రెడ్డిలే అన్న. అసలు ఈ బీసీలకు ఈ ప్రాతినిధ్యం ఉందా లేదా, లేకపోతే వాళ్ళు అక్క అనుకుంటుర్రా? మరి మా బీసీలు ఏమైపోయారు అనుకుంటారు? మా బీసీలకు ఎవరు కాపాడాలి? అందుకోసమే మా బీసీలమే మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తాం. సత్యాగ్రహ దిశ కాదు, అవసరం అనుకుంటే రాజ్యాంగ పరంగా ఏ విధంగా చేయాలో, ఎలా ముట్టడి చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా మీరు తాజ్ కృష్ణలో చేసిన ఒక సభలో కూడా తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు నాకు బీసీలు ఇంపార్టెంట్ అని కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది ఓపెన్ గానే. మరి ఇది నిజాయితీగా ఉంటది అంటారా, లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాలిష్ అవుతుంది అంటారా? అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న చర్చ వచ్చింది కాబట్టి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఆయన బీసీ ఓకే మేము సపోర్ట్ చేస్తాం, బీసీల పరంగా ముందుకు పోతే సపోర్ట్ చేస్తాం. కానీ మరి నేడు బీసీల జరుగుతూ అన్యాయంపై మాట్లాడి నోరు వస్తలేదా మరి తీన్మార్ మల్లన్నకి? అరే నేను బహుజన వీరుడు అంటాడు, యుద్ధ వీరుడు అంటాడు, నేను ఏక్తా జోక్తా అంటాడు. మరి రేవంత్ రెడ్డి చేస్తాం అన్యాయం కళ్ళ కనబడతలేదా? మరి మంత్రులు మొత్తం మీరెవరు అన్నా? మా బీసీలకు న్యాయం చేయండి అన్నా, లేకపోతే నా పదవి ఉడగొడతారు, లేకపోతే మరి ప్రజలలో పోతే దోతులు ఉడగొడతారు అని చెప్పాడా మరి తీన్మార్ మల్లన్న? అంతకుముందు కేసీఆర్ మీద ఇంత పొడుగు ఎగిరిండు. ఇంత పొడుగుందా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిది అన్నాడు. మరి అంత పొడుగు రోజులే కదా ఇప్పుడు ఆయన పోయి వాళ్ళ దగ్గర పోయి బానిసత్వం చేస్తుండు, ఉడిగం చేస్తుండు. మీకే సపోర్ట్ చేసిండు కదా ఆయన. మరి మాకు బీసీలే ఇంపార్టెంట్, నాకు కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ కాదు, బీసీలే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. 100% మాకు సపోర్ట్ చేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం. కానీ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి సపోర్ట్ చేయాలి. రాజీనామా చేస్తాడు కదా, రాజీనామా చేసినప్పుడు మావాడు అంటాం. ఇప్పుడు రాజీనామా చేయకుండా నేను రాజీనామా చేస్తాను నేను కూడా అంట, రేపు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానా? ప్రయత్నం చేస్తాం మా బీసీ చేయాలి. కానీ నువ్వు కమిట్మెంట్ మాట ప్రకారం పోకుండా ఇవాళ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి భజన చేసుకుంటా, ఉత్తమ్ కుమార్ రెడ్డి భజన చేసుకుంటా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భజన చేసుకుంటా, ఇలా బీసీలో నేను పోరాటం చేస్తున్నా అంటే ఏదైతుంది? ఇట్లాంటి బానిసల వల్లే కదా మాకు అన్యాయం జరుగుతుంది. ఇట్లా నేను చెప్పేది అదే, ఇలాంటి బానిసల్ని ఖచ్చితంగా మా బీసీలే తరిమి కొడతారు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న మనకి ఏం పెద్ద శత్రువు కాదు. నేనేమంటున్నా, ఈ మాటలతో మారాలి, ఈ మాటలతో బీసీ ఉద్యమం తేవాలి, ఈ మాటలతో మా బీసీల చైతన్యం తేవాలి. పొద్దున్న లేస్తే నీ క్యూని చాలా మాట్లాడుతున్నావు, ఖచ్చితంగా బీసీల గురించి పొద్దున్న లేస్తే మాట్లాడు. నువ్వు బీసీలో ఇప్పుడు మన ఉద్యోగాలయాలంటే కొట్లాడాలి. ఇవాళ మా అమ్మాయిలు బీసీల మీద దాడులు జరిగినా, భౌతిక జరిగినా మీరు రోడ్డు మీద కొట్లాడాలి. ఇవాళ మాకు సర్పంచులు ఎర్పటీసీలు కావాలి, స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము గెలవాలన్నా, మాకు రిజర్వేషన్ కావాలన్నా మేము వచ్చి కొట్లాడాలి. మరి ఏ రెడ్డి ఎందుకు కొట్లాడతలేడు, ఏ విలమాన్ ఎందుకు కొట్లాడతలేడు అంటే వాళ్ళు స్థానికంగా ఇప్పుడు మీ లెజెండ్ టీవీ లాంటి వాళ్ళు, కొన్ని ఛానల్స్ బీసీ ఛానల్స్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల, ఈ సోషల్ మీడియా ఉండడం వల్ల ఇప్పటికీ బీసీలను వెలుగులో తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఛానల్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇప్పటికీ పక్షపాత ధోరణి మన ఏ సాటిలైట్ ఛానల్ ఎవరైనా చెప్తారా? ఈ ఉద్యమాన్ని చూపిస్తారా? చూపించే దమ్ము వాళ్ళకు ఉందా? వాళ్ళకి ఆ దమ్ము లేదు. ఎందుకంటే బీసీలను ఎప్పుడు అణగదొక్కాలి. ఎప్పుడైతే వీళ్ళు ప్యాకేజ్ స్టార్లు, ఈ సాటిలైట్ ఛానల్ అనే ప్యాకేజ్ స్టార్లు, ఈ ప్యాకేజీల వల్ల ఖచ్చితంగా బీసీలకు నిజంగా నమ్మకద్రోహం చేస్తున్నారు. మాలో నమ్మకద్రోహం చేస్తున్న బీసీలను అనగదొక్కుతాం. మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాం. వాళ్ళని కూడా వాళ్ళ భర్తం ఈ అగ్రవాద పార్టీల భర్తం కూడా పడతామని చెప్పి సత్యాగ్రహ దీక్ష తెలియజెప్తున్నారు. మీరు ఏదైతే డిమాండ్స్ అడుగుతున్నారో 42% కానీ లేదా కులగణనకు సంబంధించి కానీ, అంటే ఇవి ఒకవేళ నెరవేర్చకపోతే, అంటే ఇప్పటిదాకా ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి మనం ఆశించలేదు కూడా. మరి ఇప్పుడు వస్తే ఏంటి పరిస్థితి, రాకపోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అని కాంగ్రెస్ పార్టీ పెట్టింది, ఖచ్చితంగా రావాల్సిందే. వాస్తవాలు 42% కాదు, మాకు 50% తక్కువనే, 60% తక్కువనే. ఎందుకంటే మేము జనాభా పరంగా ఎక్కువ ఉన్నాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు ఉంటే తనకున్న జాగలో 4కి సమానం మంచాలా లేకపోతే వేరు మంచాలా? సమానం మంచాలి కదా. కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎంతున్నారో అంత మంచాలా వద్దా? ఇది మరి న్యాయమైన డిమాండ్. సో వస్తే కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు మనలో ఉంటది. బీసీలను గుర్తిస్తే వచ్చే టర్మ్ కూడా అధికారంలో రావచ్చు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి బీసీలకు
ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాల్లో కానీ ఈ చట్టసభల్లో ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలో కల్పిస్తే ఏమైందంటే ఒక సానుకూల వాతావరణం ఆ పార్టీకి రావచ్చు. ఒకవేళ వాళ్ళు కల్పించకపోతే ఖచ్చితంగా మాలాంటి యువత మేల్కొంది, ఖచ్చితంగా గ్రామాల్లో మేము బీసీలో నిలబెడతాం, ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం. అందులో స్థానిక ఎన్నికల్లో కంపల్సరీ పోటీ చేస్తాం. చేయడమే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే నిలబడతారో వాళ్ళందరినీ 100 లోతులు అడుగుల బొందులో పాతి పెడతాం. ఎందుకంటే అదే మా వ్యతిరేకతకు చూపిస్తాం, బీసీలో దమ్ము చూపిస్తాం. స్థానిక ఎన్నికలే టార్గెట్ అంటారు. టార్గెట్ ఇక స్థానిక ఎన్నికలే. మీకు స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మాకు రావాల్సిందే. ఒకవేళ మరి ఇవ్వకపోతే మాత్రం స్థానిక ఎన్నికల్లో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఉడగొడతాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది బీసీలని కొంచెం సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సరే మాకు పార్టీ ఏదైనా మాకు ఏ పార్టీలతో వ్యక్తిగతం లేదు, మాకు బీసీల పార్టీలు అంత అనుకూలంగా లేవు, కానీ ముందు ముందు రావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే ఈ అన్ని పార్టీల బీసీలను అన్ని కులాల వారిని మేము గుర్తిస్తాం. గుర్తించి ఒక గ్రామంలో కానీ మండలంలో కానీ ఒక యూనిటీ, అందుకని కులాలు కలవాలంటున్నాయి. ఇక్కడ పార్టీలు కాదు, బీసీ కులాలు, ముదిరాజాలు కలవాలి, యాదవ సంఘం కలవాలి, శాలివాన సంఘం కలవాలి, సాగల సంఘం, రజక సంఘం కలవాలి. ఇక్కడ ఏదైతే కమ్మరి, ఒడ్డెర, కుమ్మరి అన్ని సంఘాలు కలుసుకొని ఒక రకంగా ఈ రాజకీయ భూకంపం సృష్టిస్తే ఖచ్చితంగా ఆ పార్టీలకు మేమిస్తాం వాళ్ళకి కావాల్సిన. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళు ఏమంటారు అంటే బీసీలకు రిజర్వేషన్కి కోర్టులో అడ్డం వస్తుంది, చట్టాలు అడ్డం వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి బీహార్లో అడ్డం రాలేదండి, మరి తమిళనాడు అడ్డం రాలేదండి. మరి మొన్న పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకోరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళు 10% కూడా ఉన్నారో లేరు తెలంగాణ మొత్తంలో. మరి 10% వీళ్ళు అమలు చేసుకోనికి మాత్రం ఎటువంటి చట్టాలు అడ్డం రావా? అంటే వీళ్ళు పార్లమెంట్ బిల్లు అమలు చేసుకుంటారు, అమలు పరుచుకుంటారు. అంటే వాళ్ళకి ఎందుకు వచ్చిందని అంటలేను, అందులో పేదలు కూడా బతకని, వాళ్ళ పేదోళ్ళకు మేము వ్యతిరేకం కాదు, మేము కులాలకు కూడా వ్యతిరేకం కాదు. మరి అదేవిధంగా 10% 10% తీసుకున్నప్పుడు మరి 50% మాకు 100% ఇవ్వాలి కదా. మరి ఇది అన్యాయం కదా. అంటే ఈ పార్టీలకు తెలుసు, కానీ కపట రాజకీయాలు, దొంగ నాటకాలు ఆడుతున్నారు. అన్ని పార్టీలలో అంత రాజకీయ నాయకులే దొంగలు. ఇది ప్రజలే ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఖచ్చితంగా మేము బీసీల కోసం ఎంత కరగా తెగిస్తామని చెప్పి